మొక్కలు వాటి ఆకారం, రంగు మరియు సువాసన ద్వారా పాలినేటర్స్ ని ఆకర్షిస్తాయి. పువ్వు ఫలదీకరణానికి సిద్ధంగా ఉందని పాలినేటర్స్ కి సంకేతం ఇవ్వడానికి, పువ్వులు ప్రత్యేకమైన సుగంధాన్ని ఉత్పత్తి చేస్తాయి. తేనెటీగలు మరియు సీతాకోకచిలుకలు వంటి పాలినేటర్స్ ఒక పువ్వు నుండి మరో పువ్వుకి మారుతుండడం ద్వారా పుప్పొడిని బదిలీ చేసే ప్రక్రియను పూర్తి చేసి, సారవంతమైన విత్తనాలను సృష్టిస్తాయి. కొన్ని పువ్వులు పగటిపూట వాటి సువాసనను విడుదల చేస్తాయి, మరికొన్ని పువ్వులు రాత్రి సమయంలో మాత్రమే తమ సువాసనను విడుదల చేస్తాయి. గబ్బిలాలు మరియు కొన్ని రకాల కీటకాలు రాత్రి పూట ప్రయాణించేటప్పుడు, పాలినేటర్స్ ని ఆకర్షించటంలో పూల యొక్క సువాసన కీలక పాత్ర పోషిస్తుంది. ఘాటైన వాసనలు కొన్ని పాలినేటర్స్ ని ఆకర్షిస్తాయి. అలాగే మరికొన్ని సువాసనలు తేనెటీగలు, సీతాకోకచిలుకలు వంటి వాటిని ఆకర్షిస్తాయి. పువ్వు పరాగ సంపర్కానికి సిద్ధంగా ఉన్నప్పుడు, వాటి సువాసన బలంగా ఉంటుంది. ఈ విధంగా వాటి అవసరాలకు అనుగుణంగా మొక్కలు ఏర్పాటు చేసుకునే వ్యవస్థే పూల సువాసనలు. కొన్ని మొక్కలు జీవం లేని వాటిని వాహకాలుగా ఉపయోగించుకుంటాయి. వీటిలో ఫలదీకరణ గాలి లేదా నీటిలో పెరిగే మొక్కలు ద్వారా జరుగుతుంది. మరికొన్ని స్వయంగా పరాగ సంపర్కాన్ని చేసుకోగలిగే శక్తిని కలిగి ఉంటాయి. ఈ రకమైన మొక్కలకు పాలినేటర్స్ ని ఆకర్షించే అవసరం ఉండదు కాబట్టి వాటికి సువాసనలు ఉండవు.